ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరూ అంతరించిపోతారు. ఓన్లీ ఆడవాళ్ళే ఉంటారు. కానీ ఒక ఇద్దరు మగవాళ్ళు మాత్రం అంతరించిపోకుండా ఇంకా ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. మరి ఈ ఆడవాళ్ళందరూ ఆ ఇద్దరి మగవాళ్ళని ఏం చేశారు? అసలా ప్రపంచంలో నిజంగా అలా జరిగితే ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ అంతా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి పెద్దవాళ్ళకి మాత్రమే. చిన్న పిల్లవాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి 1991 చూపిస్తారు. కొంతమంది శాస్త్రవేత్తలు హైబర్నేషన్ ని అచీవ్ చేయడం కోసం ఒక 2 స్లీపింగ్ ఛాంబర్ ని తయారు చేస్తారు. అయితే ఆ స్లీపింగ్ ఛాంబర్స్ ని టెస్ట్ చేయడం కోసం ఒక ఇద్దరు వ్యక్తులు అయితే కావాలి. అందుకు మ్యాక్స్ అలాగే ఆల్బర్ట్ అని ఇద్దరు వ్యక్తులని ఆ టెస్ట్ మేము చేస్తామని ముందుకు వస్తారు. ఇందులో ఈ మ్యాక్స్ అనే అతనికి ఎక్స్పెరిమెంట్లు చేయడం అంటే ఇష్టం. అతను రిస్క్ లో అన్న పెట్టుకుని ఈ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అవ్వాలి అని ఫ్యామిలీని కూడా ఒప్పించి ఈ ఎక్స్పెరిమెంట్ లో జాయిన్ అవటానికి వస్తాడు. అయితే ఈ ఆల్బర్ట్ వచ్చేసి ఒక బయాలజిస్ట్. ఇతనికి ఎక్స్పెరిమెంట్లు అంటే ఇష్టం. అందుకు ఇతను ఫేమస్ అవడానికి ఎక్స్పెరిమెంట్ నేను కూడా చేస్తాను అని ఎదరికొచ్చారు. అయితే ఈ ఇద్దరు ఎక్స్పెరిమెంట్ చేసే ఈ స్లీపింగ్ ఛాంబర్స్ ని తయారు చేసింది ప్రొఫెసర్ కూపుల్ వైజర్. ఇతను ఇంతకు ముందే ఒక 1 ఇయర్ పాటు గాని ఒక చింపాంజీని ఈ ఎక్స్పెరిమెంట్ లో యూజ్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయింది. ఇతనికి చాలా అవార్డులు కూడా వచ్చాయి. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ ని ఇప్పుడు మనుషుల మీద టెస్ట్ చేయడానికి ఇతను సిద్ధమవుతాడు. అలాగే వాలంటరీ గాని ఎదరికొచ్చిన మ్యాక్స్ అలాగే ఆల్బర్ట్ ఆ స్లీపింగ్ ఛాంబర్స్ లోకి వెళ్ళడానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. ఆ డేట్ వచ్చింది. వీళ్ళిద్దరిని స్లీపింగ్ ఛాంబర్స్ లో పెట్టి లాక్ అయితే చేస్తారు. అయితే ఈ స్లీపింగ్ ఛాంబర్స్ లోని వీళ్ళిద్దరుని 3 సంవత్సరాలు ఉండాలి. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇయర్ వచ్చేసి 1991 కాబట్టి 1994 లోని మళ్ళీ వీళ్ళిద్దరిని ఆ స్లీపింగ్ ఛాంబర్స్ నుంచి బయటికి అయితే తీస్తారు. వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్సైట్మెంట్ గానే ఆ స్లీపింగ్ ఛాంబర్స్ లో పడుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేసే పని మామూలు పని కాదు. వీళ్ళిద్దరూ ఆ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వస్తుంది. చాలా ఫేమ్ వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరిని ఆ స్లీపింగ్ ఛాంబర్ లో పెట్టి లాక్ చేసే దృశ్యాలన్నీ టీవీలోని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచం అంతా పనులన్నీ మానేసుకుని టీవీ ముందే కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ 3 సంవత్సరాల తర్వాత బయటికి రావాలి. కానీ కొన్ని కారణాల వలన వీళ్ళు 2044లోని ఆ స్లీపింగ్ ఛాంబర్ నుంచి బయటకు వస్తారు. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 53 సంవత్సరాల దాకా ఆ స్లీపింగ్ ఛాంబర్ లో నిద్రపోతూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అయినా కానివ్వండి వాళ్ళకి ఒక్క డే కూడా ఏజ్ అయితే పెరగదు. వాళ్ళు కూడా నిద్రలోంచి బయటకు వచ్చి పోస్ట్ హైబర్నేషన్ టెస్ట్లు జరుగుతాయి కాబట్టి అక్కడే కూర్చుని ఉంటారు. ఆ తర్వాత ఆ ప్లేస్ కి అమ్మాయిలు వస్తారు. వీళ్ళకి ఫుడ్ ని కూడా ఇస్తారు. వీళ్ళు ఫుడ్ తింటారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఈ టెస్ట్ లోని సక్సెస్ అయ్యాము. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఫేమ్ వస్తుంది. అందరూ మనల్ని గుర్తిస్తారు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు ఆ ఫెసిలిటీలోని 4 రోజుల వరకు ఉంటారు. వీళ్ళిద్దరికి డౌట్ వస్తుంది. ఏంటి మన దగ్గరికి ఈ 4 రోజుల నుంచి ఓన్లీ అమ్మాయిలు మాత్రమే వచ్చి మనకు కావాల్సినవి అందించి వెళ్తున్నారు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి డౌట్ వచ్చి అక్కడ వీళ్ళు ఉంటున్న ప్లేస్ కి సెక్యూరిటీ చీఫ్ అయిన జూలియాని అడుగుతారు. ఏంటి ఇన్ని రోజుల నుంచి మాకు ఒక్క మగవాడు కూడా ఇక్కడికి రాలేదు. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ మా మీద చేసిన ప్రొఫెసర్ కూపుల్ వైజర్ ఎక్కడా అని అడుగుతారు. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక లేడీ డాక్టర్ అయితే వస్తుంది. ఆమె వీళ్ళిద్దరికి చెప్తుంది అసలు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన ఆ సైంటిస్టు అసలు ఇప్పుడు ప్రపంచంలోనే లేడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూక్లియర్ వార్ జరిగి ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరూ అంతరించిపోయారు. అలాగే ఇప్పుడు మీరు 2044 సంవత్సరంలో ఉన్నారు అని చెప్తారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి వయసు 86 సంవత్సరాలు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఏంటి వీళ్ళందరూ మన మీద ప్రాంక్ చేస్తున్నారు ఏంటి అని. ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ ఆ రూమ్ లో ఒక విండో కూడా ఉండదు. ఇంకా మెయిన్ డోర్ ని గట్టిగా పుష్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి షాక్ కొడుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ అదే రూమ్ లో కూర్చుంటారు. ఒకవైపు వీళ్ళిద్దరిని ఆ ప్లేస్ లో కూర్చుని అబ్జర్వ్ చేస్తున్న జూలియా కెమెరాలో వీళ్ళిద్దరిని చూసి మైక్ లో మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళినా గానీ మీరు బయట ప్రశాంతంగా బతకలేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొత్తం ఆడవాళ్లే ఉన్నారు. అలాగే మేము మగవాళ్ళు అవసరం లేకుండా బతకడం కూడా నేర్చేసుకున్నాము. బేబీస్ ని కూడా మేమే కృత్రిమంగాని పుట్టిస్తున్నాము అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా లోపలే కూర్చుని ఉంటారు. అయితే ఆ రూమ్ లో ఉన్న ఒక టీవీలోని బయట జరుగుతున్న దృశ్యాల్ని చూపిస్తూ ఉంటారు. ఆ టీవీలోని బయట ఉన్న అమ్మాయిలందరూని ఒంటి మీద నూనె పోగు కూడా లేకుండా నగ్నంగా డాన్సులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భూమి మీద అసలు మగవాళ్లే లేరు కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటారు. అయితే
అయితే వీళ్ళిద్దరూని ఆ సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుందామని అనుకుంటారు. వీళ్ళిద్దరూ అనుకుంటారు, మనం ఏదో విధంగా బయటికి వెళ్దాము. అలాగే ఈ ప్రపంచంలోని ఒక మగవాడు కూడా లేరు కాబట్టి మనకి కాంపిటీషన్ కూడా ఉండదు. మనం ఎంతమంది అమ్మాయిలు కావాలంటే అంతమంది అమ్మాయిలతోని ఎంజాయ్ చేద్దాము అని వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. అదే ప్లాన్ మీద ఆ రోజు సాయంత్రం ఫుడ్ ఇవ్వడానికి వచ్చిన జూలియా మీద వీళ్ళిద్దరూ కొద్దిగా రొమాంటిక్‌గా ప్రవర్తిస్తూ ఉంటాడు. మ్యాక్స్ జూలియా దగ్గరికి వెళ్లి ఆమెని కిస్ చేయడానికి ట్రై చేస్తారు. వెంటనే జూలియా మ్యాక్స్‌ని ఎత్తి నేలకేసి కొడుతుంది. ఎందుకంటే ఈ ఆడవాళ్ళందరూని మగవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కోరికలు రాకుండా ఉండడానికి ఒక డ్రగ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్ వల్ల వీళ్ళకి అసలు కోరికలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఆ ఫెసిలిటీలో ఉన్న వేరే ప్లేసుల దగ్గరికి తీసుకువెళ్లి ఆ ఫెసిలిటీలో ఉన్న సుప్రీం దగ్గరికి తీసుకువెళ్తారు. ఈమె ఈ కొత్త ప్రపంచానికి ప్రెసిడెంట్ లాంటిది అన్నమాట. మొత్తం అన్ని ఈమె టాపు. తర్వాత వీళ్ళిద్దరిని ఈ భూమి అంతరించుకుపోక ముందు ఉన్న అవశేషాల దగ్గరికి తీసుకువెళ్లి అవన్నీ చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అవన్నీ చూస్తూ ఈ ఆడవాళ్ళని అడుగుతారు, మేమిద్దరం డీప్ స్లీప్ లోని ఆ స్లీపింగ్ ఛాంబర్స్ లో ఉన్నప్పుడు అసలు బయట ఏం జరిగింది మాకు వివరంగా చెప్పండి అని వీళ్ళు అడుగుతేని వాళ్ళు చెప్తారు. ఇలాగ అవ్వడానికి కారణం మిమ్మల్ని ఆ స్లీపింగ్ ఛాంబర్స్ లోకి పంపించిన ఏదైతే ఆ సైంటిస్ట్ ఉన్నాడో ఆ సైంటిస్ట్ మూడో ప్రపంచ యుద్ధం అప్పుడు ఒక ఎం బాంబ్ ని తయారు చేశాడు. ఆ ఎం బాంబ్ వలన ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళకి సంబంధించిన జీన్స్ అన్ని కొద్ది సమయం టెంపరీగా ఆగిపోతాయని డాక్టర్ అనుకుని ఆ ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేశాడు. కానీ అది ఓవర్ డోస్ అవ్వడం ద్వారా భూమి మీద ఉన్న మగవాళ్ళందరూ అంతరించిపోయారు అని వీళ్ళిద్దరికి చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ అంటారు, మరి ఎందుకు మీరు మగవాళ్ళకి సంబంధించిన జీన్స్ ని మళ్ళీ తయారు చేయలేదు అంటేని ఈ ఆడవాళ్ళందరూ అంటారు, మగవాళ్ళు లేకుండా మాకు ఇలా ఉండటమే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఉన్నంతకాలం మమ్మల్ని ఒక బానిసల్లాగా పిల్లలుగానే మిషన్ లాగే చూసేవారు. మీరు పోయిన తర్వాత ఈ ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా ఉంది అని ఈ ఆడవాళ్ళందరూ అని వీళ్ళిద్దరిని మళ్ళీ ఆ ల్యాబ్ లో పడేస్తారు. ఇక తర్వాత జూలియా మ్యాక్స్ ని మర్చిపోలేక మ్యాక్స్ ఆలోచనలోనే పడి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్స్ ఈమెని కిస్ చేయడానికి దగ్గరికి వెళ్ళిన రోజు నుంచి ఈమెలో ఉన్న డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఈమెకు కూడా ఫీలింగ్స్ రావడం మొదలవుతాయి. అందుకు జూలియా ఆ ఫెసిలిటీలో ఉన్న ఒక ఓల్డెస్ట్ ఉమెన్ దగ్గరికి వెళ్లి మ్యాక్స్ అలాగే ఆల్బర్ట్ స్నానం చేస్తున్న వీడియోని చూపిస్తుంది. ఆ ముసలావిడి ఆ వీడియో చూసి చాలా ఆనందపడుతుంది. నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి అని చెప్తుంది. అలాగే ఆ ముసలావిడి జూలియాతో చెప్తుంది, ఇప్పుడు మనం బతుకుతున్న ఈ బతుకు అసలు ఒక బతుకే కాదు. మగవాళ్ళు ఉన్నప్పుడు ఫీలింగ్స్ అలాగే రొమాన్స్ అని చాలా ఉండేవి. వాటి వల్ల మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళము. నా ప్రకారం చూసుకున్నట్టయితే మళ్ళీ ఆ ప్రపంచం రావాలి, మగవాళ్ళు మళ్ళీ రావాలి అని ఆ పెద్దవాడు చెప్తుంది. ఒకవైపు వీళ్ళిద్దరూ ఆ రూమ్ లో కూర్చుని మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని బయటికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఆ రూమ్ లో ఉన్న వైర్స్ ని డ్యామేజ్ చేస్తారు. వెంటనే ఆ రూమ్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి బయటికి వెళ్లే దారి కనిపించదు. మొత్తం అంతా తిరిగి చూస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఎంత తప్పించుకుందామన్నా గానీ బయటికి వెళ్లే దారి కనిపించదు. మళ్ళీ జూలియా వీళ్ళిద్దరిని చూసి పట్టుకుని మళ్ళీ లోపల వేస్తుంది. అలాగే వీళ్ళు బయటికి తప్పించుకుంటాకి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ప్రతి ఒక్క దాంట్లోని ఫెయిల్ అయిపోతారు. ఇంకా అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఒక డిసిషన్ లోకి వస్తారు. వాళ్ళందరూ మ్యాక్స్ అలాగే ఆల్బర్ట్ దగ్గరికి వెళ్లి, మీరు ఈ ప్రపంచంలో బతకాలి అంటేని మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు ఆపరేషన్ చేయించుకుని ఆడవాళ్ళలాగా మారిపోవాలి అని అంటారు. వీళ్ళిద్దరూ దానికి ఒప్పుకోరు. అప్పుడే వీళ్ళు ఉంటున్న రూమ్ లోని పైన సీలింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ చాలా మంది ఆడవాళ్ళు కూర్చుంటారు. వీళ్ళిద్దరిని ఆడవాళ్ళగా మార్చాలా లేదా అన్న ఓటింగ్ మనం వేద్దాము అనుకుంటారు. అందరూ ఓటైతే వేస్తారు. ఒక్క ఓటు గెలుపులోని వీళ్ళని ఆడవాళ్ళగా మార్చాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. వీళ్ళిద్దరికి వాళ్ళ మాటలు విని చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి పారిపోవడానికి మళ్ళీ ట్రై చేసి బయటికి అయితే వచ్చేస్తారు. వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక టన్నెల్ లోకి దూకుతారు. అక్కడి నుంచి వీళ్ళు జారుకుంటూ ఒక గార్బేజ్ బ్యాగ్ లో అయితే పడతారు. వీళ్ళ పక్కనే కొంతమంది అమ్మాయిలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒంటి మీద అయితే అసలు బట్టలు కూడా ఉండవు. వీళ్ళిద్దరూ అది చూసి చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. కానీ ఆ ప్లేస్ కి మళ్ళీ పోలీసులు వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జూలియా వచ్చి వీళ్ళిద్దరిని తప్పించి ఒక సీక్రెట్ రూమ్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ జూలియా వీళ్ళిద్దరితో అంటుంది, ఇప్పుడు మనం ఉన్నది ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లోని. ఆ న్యూక్లియర్ వార్ జరిగిన తర్వాత భూమి మీద ఉన్న పరిస్థితులు చాలా మారిపోయినాయి. కావాలంటే మీరే చూడండి అని అక్కడ ఉన్న పెరిస్కోప్ నుంచి భూమి పైన ఉన్న ఉపరితలం ఎలా ఉందో వీళ్ళిద్దరికి చూపిస్తుంది. భూమి పైన మొత్తం అంతా అంతరించిపోయి ఓన్లీ రాళ్ళు పొగతోని బయట సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. చాలా రేడియేషన్ కూడా ఉంటుంది. జూలియా వీళ్ళిద్దరికి చెప్తుంది, మీరు భూమిపైకి వెళ్ళినా కానివ్వండి ఆ రేడియేషన్ లో మీరు ఒక్క క్షణం కూడా బతకలేరు, వెంటనే చచ్చిపోతారు అని చెప్తుంది. కరెక్ట్ గా అప్పుడే ఆ ప్లేస్ కి పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకు వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరిని పట్టించినందుకు జూలియాకి థ్యాంక్స్ కూడా చెప్తారు. తర్వాత అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వీళ్ళిద్దరిని వెంటనే అమ్మాయిల కింద మార్చాలి అని ఆపరేషన్ థియేటర్ లో తీసుకువెళ్లి పనిని అయితే మొదలు పెడతారు. అయితే ఆ ప్లేస్ లో ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఒక ముసలావిడి మ్యాక్స్ కూతురే. మ్యాక్స్ చిన్నప్పుడు తన కూతుర్ని అలాగే తన భార్యని వదిలేసి ఎటువంటి బాధ్యత లేకుండాని ఈ ఎక్స్పెరిమెంట్ లోకి వచ్చేసి ఉంటాడు. చిన్నప్పటి నుంచి తన కూతురు ఎంతో బాధపడి ఉంటుంది. ఇప్పుడు తన ముందు తన తండ్రి ఉండాలని తెలిసినా గానీ తన కూతురు తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఈ ఆపరేషన్ చేయడానికి స్టార్ట్ అయితే
అయితే అవుతుంది. అప్పుడే ఆ ప్లేస్ కి జూలియా ఒక నర్సు లాగా గెటప్ వేసుకుని వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని తప్పించి ఆ పెరిస్కోప్ ఉన్న రూమ్ లోకి తీసుకువెళ్తుంది. అయితే వీళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళాలి అంటే బయట ఉన్న రేడియేషన్ తట్టుకుంటాకి రేడియేషన్ సూట్లు అయితే వేసుకోవాలి. అందుకే వీళ్ళ ముగ్గురు రేడియేషన్ సూట్లు వేసుకుని ఆ క్యాప్సిల్ అయితే కూర్చుంటారు. ఆ క్యాప్సిల్ ని ఆన్ చేస్తుంటే దానికి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. వీళ్ళకి పాస్వర్డ్ ఏంటో తెలియదు. అక్కడ ఉన్న గార్డ్స్ ని పట్టుకుని వాళ్ళని కట్టేసి పాస్వర్డ్ అడిగితేని మాకు కూడా పాస్వర్డ్ ఏంటో తెలియదు, ఈ పాస్వర్డ్ ఓన్లీ సుప్రీం కి మాత్రమే తెలుసు అని ఇద్దరు అమ్మాయిలు కూడా చెప్తారు. ఇక మ్యాక్స్ కి కోపం వచ్చి ఆ క్యాప్సిల్ లో కూర్చుని ఆడవాళ్ళని ఎఫ్ఓర్డ్స్ తోనే తిడుతూ ఉంటేని ఆ క్యాప్సిల్ యాక్టివేట్ అయ్యి వీళ్ళ ముగ్గురు భూమి ఉపరితలం మీదకి వెళ్తారు. తర్వాత మ్యాక్స్ అక్కడి నుంచి ఎదరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటేని అతనికి ఏదో అడ్డు తగులుతుంది. అది అతనికి ఒక ఇన్విజిబుల్ బ్యారర్ లాగా కనిపిస్తుంది. అతని దగ్గర ఉన్న నైఫ్ తోని దాన్ని కట్ చేస్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చి చూస్తేని బయట వీళ్ళకి బీచ్ కనిపిస్తుంది. అప్పుడే వీళ్ళకి కూడా అర్థం అవుతుంది ఇన్నాళ్ళు వీళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండి బయట ఉపరితలం అంతా బాగోలేనట్టు ఈ బ్యానర్ ని కట్టి చూపిస్తూ వీళ్ళని నమ్మించారు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం వెళ్ళగానే వీళ్ళకి చెట్లు కూడా కనిపిస్తాయి. మ్యాక్స్ అలాగే ఆల్బర్ట్ అంటూ ఉంటారు చెట్లు ఉన్నాయి అంటే భూమి నార్మల్ గానే ఉండి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సూట్ ని విప్పేద్దాం అని అనుకుంటారు కానీ ఇంకా ఏమన్నా రేడియేషన్ ఉంటుందేమో అని ఆ సూట్ ని వేసుకుని అలా నడుస్తూ ఉంటారు. ఆ సూట్ లో ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోతూ ఉంటుంది. అప్పుడే మ్యాక్స్ గాల్లోకి చూసి చాలా ఆనందపడుతూ తన హెడ్ క్యాప్ ని తీసేసి ఆనందంగా ఎగురుతూ ఉంటాడు. గాల్లోకి చూపిస్తాడు. గాల్లోని ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది. అప్పుడు మ్యాక్స్ అంటాడు ఆ పక్షి ఎగురుతుంది అంటేని బయట ఎటువంటి రేడియేషన్ లేదు అని చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆ సూట్లను తీసేస్తారు. ఇంకా అలాగా వాళ్ళు ఇంకొద్దిగా ఎదరికి వెళ్తూ ఉంటేని అక్కడ వీళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తారు. ఆ ఇల్లు చాలా శుభ్రంగాని మొత్తం ఇంటీరియర్ తోని చాలా నీట్ గా ఉంటుంది. ఏదో మనుషులు ఉంటున్నట్లే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఫుడ్ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళ ముగ్గురు ఆ ఫుడ్ ని తీసుకుంటారు. బయట కూర్చుని తింటూ ఉంటారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవైపు ఈ అండర్ గ్రౌండ్ లోని జూలియా అసిస్టెంట్ అయిన ఒక అమ్మాయి నేను బయటికి వెళ్ళాలి వాళ్ళని పట్టుకోవాలి అని అక్కడ మిగిలి ఉన్న ఇంకా ఒకే ఒక సూటు ఆ రేడియేషన్ సూట్ ను వేసుకుని ఆమె కూడా భూమి ఉపరితలానికి వస్తుంది. ఈమె కూడా బయట ఉన్న ప్రపంచాన్ని చూసి ఇప్పుడు వరకు మనం చూసింది అంతా అబద్ధం అని ఈమె కూడా అనుకుంటుంది. తర్వాత ఈమె ఈ ముగ్గురు దగ్గరికి వెళ్లి గన్ని గురి పెడుతుంది. మీరు సరెండర్ అవ్వండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ సూట్ లో ఉన్న ఆక్సిజన్ అయిపోయి ఈమె కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఆల్బర్ట్ ఆ అమ్మాయికి ఊపిరిని ఇస్తూ సిపిఆర్ చేసి లోపలికి తీసుకువెళ్తాడు. ఆమె సూట్ ని విప్పదీస్తూ ఉంటాడు. అప్పుడే ఆమెకి వెనుకో వచ్చి ఆల్బర్ట్ కి అట్రాక్ట్ అయ్యి ఆల్బర్ట్ ని కిస్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు ఈ మ్యాక్స్ ఏమోని జూలియాని రూమ్ లోకి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడ మ్యాక్స్ జూలియాకి అసలు మేటింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వీళ్ళ నలుగురు ఆ ప్లేస్ లోని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు పైన స్నానం చేస్తూ ఉంటేని మ్యాక్స్ అలాగే ఆల్బర్ట్ కింద లివింగ్ రూమ్ లో కూర్చుని చిల్ అవుతూ ఉండగాని ఇంట్లోంచి ఏదో సౌండ్ వస్తుంది. ఆ ఇంట్లోకి సుప్రీం లీడర్ వస్తుంది. ఆమె చాలా క్యాజువల్ గాని ఆ ఇంట్లో ఉన్న ఒక సీక్రెట్ లిఫ్ట్ లోంచి అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చింది. వెంటనే వీళ్ళిద్దరూ ఆ సుప్రీం లీడర్ ని చూసి ఆమెను పట్టేసుకుని ఆమెను కొడుతూ ఉంటారు. అప్పుడే ఆ సుప్రీం లీడర్ కున్న విగ్గు ఊడిపోతుంది. అలాగే డ్రెస్ కూడా చిరిగిపోతుంది. అప్పుడే వీళ్ళిద్దరికి కూడా తెలుస్తుంది ఆ సుప్రీం లీడర్ కూడా ఒక మగవాడే అని. తర్వాత మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ ఈ సుప్రీం లీడర్ ని అడుగుతాడు అసలు నువ్వు ఎందుకు ఈ గెటప్ వేసుకుని తిరుగుతావు అంటే అప్పుడు సుప్రీం లీడర్ చెప్తాడు నేను చిన్నగా ఉన్నప్పుడు న్యూక్లియర్ వార్ జరిగి భూమి మీద ఉన్న చాలా మంది మగవాళ్ళు అందరూ చనిపోయారు. తర్వాత మిగిలిన కొంతమంది మగవాళ్ళని కూడా ఆడవాళ్ళందరూ ఆపరేషన్లు చేసి మగవాళ్ళ కింద మార్చేస్తూ ఉన్నారు. అప్పుడే మా అమ్మ నన్ను సీక్రెట్ గా దాచిపెట్టింది. నాకు ఊహ వచ్చిన తర్వాత నేను అమ్మాయిలాగా గెటప్ వేసుకుని వీళ్ళలో కలిసిపోయాను. నాకున్న ఐక్యూ ద్వారా నేను వీళ్ళకి సుప్రీం లీడర్ కింద పదవిని తీసుకున్నాను. తర్వాత వీళ్ళందరినీ ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో పెట్టి బయట రేడియేషన్ ఉంది అని నమ్మించాను. అలాగే ఈ ఆడవాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టాను. ఈ ఆడవాళ్ళందరూ కూడా నన్ను నమ్మి ఆ బంకర్ లో ఉంటున్నారు అని ఈ సుప్రీం లీడర్ చెప్తాడు. అప్పుడు మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ కూడా ఈ సుప్రీం లీడర్ తోని ఒక డీల్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ అంటారు సరే నీ సీక్రెట్ మేము ఎవరికి చెప్పము, దానికి బదులుగాని మేమిద్దరం అలాగే పైన ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడే ఉండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అని అంటారు. దానికి సుప్రీం లీడర్ కూడా ఒప్పేసుకుంటారు. ఈ ముగ్గురు మగవాళ్ళు కుంభక్కైపోతారు. ఇక మూవీ లాస్ట్ లోని మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ పిల్లల్ని తయారు చేస్తున్న ల్యాబ్ దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరూ ఆ ల్యాబ్ ఉన్న బాక్సెస్ లోని వీళ్ళ వీర్యాన్ని మిక్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ అనుకుంటారు మళ్ళీ బోత్ జనరేషన్స్ రావాలి అని. కొన్ని రోజులకి అక్కడ ఒక మగ పిల్లవాడు పుడతాడు. ఆ మగ పిల్లవాడిని చూసిన నర్సు తన జీవితంలోని మగ పిల్లవాడు ప్రైవేట్ పార్ట్ ఎలా ఉంటుందో తెలియనందువలన అది చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.